పిఠాపురం పట్టణంలోని రాష్ట్రంలో వైసీపీ నాయకులపై అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదంపై జరుగుతున్న తప్పుడు ప్రచారాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పిఠాపురం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పిఠాపురం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి వంగ గీతా విశ్వనాథ్ ఆదేశాల మేరకు పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ కు ఈ ఫిర్యాదును అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పవిత్ర లడ్డూ ప్రసాదంపై కొందరు కావాలనే తప్పుడు ప్రచారాలు చేస్తూ కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి అసత్య ఆరోపణలు సామాజిక సామరస్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని వాటిని వెంటనే అరికట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షులైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు, అలాగే పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి శ్రీమతి వంగ గీతా విశ్వనాథ్ ఆదేశాల మేరకు ఈరోజు పిఠాపురం పోలీస్ స్టేషన్ నందు మేము శాంతి భద్రతలకు కాపాడాలని, కక్షపూరిత కార్యక్రమాలు చేపట్టకుండా ఉండకుండా, ఇళ్లపై దాడులు చేయకుండా ఉండాలని వినతిపత్రం ఇక్కడ పోలీస్ స్టేషన్లో అందజేశాం. దీనికి ప్రధాన కారణం ఏంటంటే, సుప్రీంకోర్టు తిరుపతి లడ్డు మీద క్లీన్ చిట్ ఇచ్చినా సరే కూటమి ప్రభుత్వ నాయకులు, అందులో కొంతమంది పార్టీకి సంబంధించిన వ్యక్తులు పదే పదే కల్తీ జరిగిందని విష ప్రచారం చేస్తూ, దాని మీద ఎవరైనా ఇలా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది, దీనిపై ఇక్కడతో ఆపేయండి అని ఎవరైనా మాట్లాడినా వాళ్ళ మీద దాడులు చేయడం, వాళ్ళ ఇళ్ల మీద అగ్ని ప్రమాదాలు గురి చేయడం, ఇటువంటి కార్యక్రమాలు రాష్ట్రంలో జరుగుతున్నాయి. ఇటువంటి ప్రమాదాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే టార్గెట్ చేసుకుని ఆ దాడులు పాల్పడుతున్నారు. ముందస్తు చర్యగా మేము ఈ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి ఇక్కడతో ఈ ఇష్యూని వదిలేసి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ శాంతి భద్రతలు కాపాడాలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై ఇటువంటి విధానాలపై దాడులు జరగకుండా ఉండాలని కోరుకుంటూ ఈ రోజున ఇక్కడ ఈ పోలీస్ స్టేషన్లో వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏ విషయం వచ్చినా సరే ప్రతిదీ కూడా వైఎస్ఆర్ కార్యకర్తలనే టార్గెట్ చేస్తూ ప్రభుత్వం కక్షపూరితమైన విధానాల్లో ఉంది. ఈ విధానాల్లో కొద్ది మార్పు తీసుకొచ్చి ప్రజలందరినీ శాంతి భద్రతలతో కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రాష్ట్ర పార్టీ అధ్యక్షులైన వైఎస్